మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనోహరన్ ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫుల్ఫ్లెజ్డ్ గా ఇంకా రావాల్సి ఉంది. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ రోజు యాక్చువల్ గా ఫైర్ కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 lakhs ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు, కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడే ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది, ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్ గా ఇచ్చేదానికన్నా ఒక 3 times ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈ రోజు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధం. మొత్తం దీంట్లో ఎంతమంది పని చేస్తున్నారండి? యాక్చువల్ గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మందిలో 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. లైసెన్స్ 26 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి. లైసెన్స్ అయితే ఉంది. మనం జనరల్ గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్ కి మళ్ళీ ఫైర్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా. అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్ గా కూడా ఎంక్వైరీ చేస్తారు. లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, లేకపోతే లిమిట్స్ దాటి లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, దాటి చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి. విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. క్లూస్, అందుకే నేను చెప్పాను ఇందాక క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరుస్తుంది. తర్వాత మేము మేనేజ్ చేస్తాం.